తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనం చిగురుటాకుల్లా వణికిపోయారు. వరదతో జనం అల్లాడిపోయారు. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి చేయూతగా మేము సైతం అంటూ సెలబ్రిటీలు తమ వంతు సాయం అందిస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ రంగం ముందుకొచ్చింది. స్టార్ హీరోలు, నిర్మాతలు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళాలు ప్రకటించారు. లేటెస్ట్గా ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఏపీతో పాటు తెలంగాణకు కూడా భారీ విరాళం ప్రకటించారు. త్వరలోనే ₹1 చెక్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేయనున్నట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో సుమారు 400 పంచాయతీలు వరద బారిన పడ్డాయన్న డిప్యూటీ సీఎం ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ₹1 సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిన తర్వాత 1,00,000 చొప్పున ఆ 400 పంచాయతీలకు తానే స్వయంగా డబ్బు పంపిస్తానని తెలిపారు. ఈ లెక్కన చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ మొత్తం ₹6 కోట్ల విరాళం ఇచ్చినట్లవుతుంది. ఎఫెక్టెడ్ 400 పంచాయతీల్లోకి నేను నా ఒక పంచాయతీ ₹1,00,000 చొప్పున నేను ఇస్తాను. ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాం. ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్. ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్, నా డబ్బు కూడా ఇన్వాల్వ్. అది ఎలా వెళ్తుంది? సపోజ్ నేను పారిశుద్ధ్య పనులకి ఇది ఇవ్వాలి, లేదంటే చాలా పనులు ఉంటాయి, చిన్న రోడ్లు కావచ్చు, పారిశుద్ధ్య బిల్డింగ్లు కావచ్చు, లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా సపోజ్ నేనేమంటాను ₹1,00,000 మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీల ఉదాహరణకి 220 పశువులు చచ్చిపోయినాయి. ఈ 220 పశువులకి ఈ 400 పంచాయతీలు జరిపి ఈ పశువులే కొనండి, నా బడ్జెట్ ఇది, నా ఇచ్చే డబ్బు అంతా ₹1,00,000. ఆ గ్రామంలో 10 పశువులు చనిపోతే 10 పశువులు కొనండి. బాబాయ్ విరాళం ఆ విధంగా ఉంటే అబ్బాయి రామ్ చరణ్ కూడా 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు ₹1,00,000 విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. వర్షాలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా ట్విట్టర్లో ఆయన రాశారు. అంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి ₹2 కోట్ల విరాళం ప్రకటించారు ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రాంతంలో ప్రజలకి భోజనాలు, మంచినీరు ఏర్పాటు చేశారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నేను సైతం అంటూ 2 రాష్ట్రాలకు ₹1 సాయం సీఎం రిలీఫ్ ఫండ్కు అందించారు. అలాగే మరో నటుడు కరోనాలో ఆపన్నహస్తం అందించిన సోను సూద్ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. తన టీం సహాయక చర్యలో పాల్గొంటుందని తెలిపాడు. ఈ మేరకు ఆయన వీడియోను రిలీజ్ చేశారు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా తనకు మెసేజ్ చేయమని, సాయం చేయడానికి ముందున్నానంటూ సోను సూద్ ప్రకటించారు. सबको पता है कि आंध्र और तेलंगाना में बाढ़ के कारण बहुत सारे लोगों के घर उजड़ गए हैं. खाने को उनके पास कुछ नहीं है, रहने को कोई जगह नहीं है. सो हम लोगों को मिलकर उनके वापस घर बनाने हैं, उनकी ज़िंदगी को वापस नॉर्मलाइज करना है. तो हम लोग कोशिश कर रहे हैं कि ज़्यादा से ज़्यादा सामान उन तक जल्द से जल्द पहुँचे. सबसे पहले तो मैं धन्यवाद देना चाहता हूँ तेलंगाना सरकार का, चंद्रबाबू नायडू सर का, आंध्र की पूरी गवर्नमेंट और एनडीआरएफ की टीम्स जो उनकी ज़िंदगी वापस नॉर्मल करने में लगे हुए हैं. उनको दिल से धन्यवाद. हमारी टीम भी वहाँ पर है, कोशिश कर रहे हैं ज़्यादा से ज़्यादा लोगों तक पहुँच पाए. हेलो एवरीवन. ఇక అక్కినేని ఫ్యామిలీ తమ వంతుగా చేయూతనిచ్చింది. 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు చేరు ₹50 లక్షల చొప్పున ₹1,00,000 ప్రకటించారు. ప్రజలకు తక్షణ సహాయం చేయాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నట్లుగా తెలిపారు. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా వెల్లడించారు. కాగా ఇప్పటివరకు ఇండస్ట్రీ నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ మొత్తంలోనే సహాయం అందింది.